సంగారెడ్డి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదురుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. ధరణి వైఫల్యాలలో లక్షలాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, రాష్ట్ర నాయకులు నందీశ్వర్ గౌడ్, రాజేశ్వరరావు, దేశపాండే, గోదావరి అంజిరెడ్డి, జిల్లా నాయకులు హనుమంతరెడ్డి, రాములు, ఎడ్ల రమేష్తో పాటు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణలో ఈ యొక్క రైతుల పక్షాన రైతు దీక్ష కొనసాగించడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు నందీశ్వర్ గౌడ్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు, దేశపాండే గారు, అదేవిధంగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు హనుమంతరెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ సంగారెడ్డి పట్టణంలో మన జిల్లా పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి అధ్యక్షతన మరి జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరూ మరియు ఈ జిల్లా జనరల్ సెక్రటరీ హనుమంతరెడ్డి గారు, అదేవిధంగా ఈ సంగారెడ్డి మరి చాలా విషయాలు మరి నాకంటే ముందు మాట్లాడే వాళ్ళు మరి చెప్పడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు జరుగుతున్నటువంటి ధర్నాలు పాల్గొన్నటువంటి రైతు ధర్నాలు పాల్గొన్నటువంటి బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గారు, రాష్ట్ర కార్యవర్గ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ హనుమంతరెడ్డి గారికి అభినందిస్తూ నరేంద్ర రెడ్డి గారి నాయకత్వం జరుపుకున్నటువంటి ఈ ధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విషయం తెలుసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి తాను రైతు బంధు ఇస్తున్నాను, దీన్ని భారతదేశం అంతా అమలు చేస్తాను, అందుకే నేను బీఆర్ఎస్ పెడుతున్నానని చెప్తున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న రైతుల పాలిట రాబందుగా మారిండు. రాష్ట్రంలో రైతులకు ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఆయన అలసత్వం వల్ల, ఆయన ఫామ్ హౌస్ లో పండుకోవడం వల్ల కనీసం వారంలో 2 నుంచి 3 రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రంలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకటి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మన మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరులో ఒక రైతు, యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం గుంజుకుంటే నా చెల్లె పెళ్లి కాదు, నా బతికేంది, నా పరిస్థితి ఏందని చెప్పి ఆయన పెళ్లి చేయాలని తెలియదని చెప్పి ఆ యువ రైతు ఆత్మహత్య చేస్తున్నారు. ఈ విధంగా కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వము కిసాన్ సర్కార్ అని చెప్పి ఒక నినాదంతో టీఆర్ఎస్ పార్టీగా మారి ఇవాళ దేశంలోనే కిసాన్ సర్కార్ చేస్తామని చెప్పి ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రం అయిపోయింది, దేశానికి పయనం సాగించింది. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నువ్వు న్యాయం చేసినవా?
తెలంగాణలో ఉన్నటువంటి రైతు బిడ్డలకు రైతులకు నువ్వు న్యాయం చేసినవా? ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలన్నీ ఒక దగ్గర వేసి మరి ఆ యొక్క రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలుగా ఇవ్వకుండా రైతు బంధు పేరిట మోసం చేస్తూ అన్ని సబ్సిడీలను మాయం చేస్తున్న సర్కార్ నీది కాదా అని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2014కు ముందు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను రాజులుగా చేసి తీర్చిదిద్దుతామని చెప్తూ మరి గత 8 సంవత్సరాలు గడిచిపోయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసింది ఏమి లేదు, చేయబోయేది ఏమి లేదని చెప్పి ప్రజలు కూడా తెలుసుకున్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ రాజులైపోయారు, రైతులందరూ కుబేరులైపోయారు. రైతులకు తెలంగాణ రాష్ట్రంలో నేను చేసేది ఏం లేదు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ గా మార్చి దేశంలో ఉన్న రైతులను ఉద్ధరిస్తానని చెప్పి